హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ సర్కార్కి హైకోర్టు బిగ్ షాక్. తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన ఈడబ్ల్యూఎస్ జీవోపై అయితే స్టే విధిస్తున్నట్టు హైకోర్టు మేరకు ప్రకటించింది. ప్రభుత్వ జీవోను ఛాలెంజ్ చేస్తూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ జీవోపై అయితే స్టే విధిస్తున్నట్టు హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు నిర్ణయంతో 2024-25 విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ లేనట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సరైన పద్ధతి పాటించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని కూడా వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో అయితే అన్ని విద్యా కళాశాలల్లో సీట్ల భర్తీలో 10% సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా కింద అయితే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు త్రోసిపుచ్చారు. ప్రైవేటు కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు అని, జీవోను ఎలా ఇస్తారని విద్యార్థులు తమ పిటిషన్లో అయితే పేర్కొన్నారు. దీన్ని వెంటనే నిలిపేయాలనేది కూడా వారు కోరారు. వారు పిటిషన్పై జరిపిన విచారణలో సీట్ల సంఖ్య పెంచిన తర్వాత ఈడబ్ల్యూఎస్ను అనుసరించాలని అయితే అమలు చేయాలని, లేని పక్షంలో ఓపెన్ కేటగిరీలో వాళ్ళు తీవ్రంగా నష్టపోతారని కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఠాకూర్ గారు వారి వాదనలు విన్న అనంతరం జీవోపై ఏపీ హైకోర్టు స్టే అయితే విధించింది న్యాయస్థానము.